ఇవాళ వార్తలు ఏంట్రా మహేష్? క్యాసెట్ మొదలెట్టు. ఇవాళ పెద్దగా ఏమి లేవండి. పొద్దునే పాలసత్యం గడు ఎదురాడు కదా, ఆడు మనవరాలు సంవత్సరాడిందంట. రేపు మధ్యాహ్నం వాళ్ళిద్దరం భోజనానికి వచ్చామన్నాడు. అది కాదురా, ఇవాళ పంచాయతీలో ఏమంత చెప్పా? పంచాయతీలండి ఏం జరిగిందో మీకు తెలుసు కదా. అదేరా, రామలక్ష్మి మీద అన్నప్పుడు అందరు నవ్వరు, అది చెప్పు. ఓ అదండి, ప్రెసిడెంట్ గారు నువ్వు ఆడపిల్ల వీళ్ళు ఎక్కలండి నీకెలా తెలుస్తాయంటే దానికి రామలక్ష్మి నేను 6వ తరగతి దాకా చదువుకున్నానండి అందండి. అంతే, అందరూ గోల్మన్ నవ్వేరు. నవ్వరా? నవ్వాలరా, లేకపోతే మనకన్నా కొంత ఎక్కువ చదువుకుందని గోరోజును ఆనిగా ఉంటది. ఇప్పుడు ఇంకా తర్వాత మీకు తెలియదే ఉందండి, ఆ పల్లాలు గారు ఏమో మాట మార్చేశాడు. మీ అన్నగారిని ఏమో జరిమానా కట్టమన్నారు, దానికి మనం కట్టమనేవ్వండి. అంతే, నేను వెళ్ళొస్తానండి. రమేష్ కూర్చోరా. అవునరా, ఆ శేషనాడు గాడు మెట్లు దిగుతూ ఏదో అన్నాడురా. ఏమన్నాడ్రా? ఏమన్నాడండి? మీ పొలం అమ్మేసి జరిమానా కట్టేమన్నాడండి. దానికే మన అన్నయ్య మాటలు తనగరా అని బాగా పని చేస్తుందిరా. రోజు భోజనం చేశాక మీ నాన్నకి ఇల్లుకి వచ్చేవాడు కదా, ఇవాళ రాలేదేటి? ఏమో నాకేం తెలుసు, ఆకలేదేమో, ఇంట్లో భోజనం కూడా చేయలేదు. అలాగా, చేసినాడన్న మాటలకి ఆకలే వేస్తదిలే. ఎన్న మాకే బాధ అనిపించింది, మరి మీ నాన్నకి కడుపు దొరికిపోయేదేటి? అయ్యి బాబు ఎంత మాట నేను తప్పు కదా అది. నాకు చిత్రలహరి టైం అయిందండి, నేను వెళ్ళొస్తానండి. రేయ్, శేషనాడు ఏమన్నాడ్రా? అది చెప్పాను కదా. శేషనాడు గారు ఏమన్నారా? మీ నాన్నమ్మ గారు పొలం అమ్మేసి జరిమానా కట్టమన్నారని చెప్పాను కదండి. సరిగ్గా గుర్తు తెచ్చుకుని చెప్పు. నాకు ఎంత గుర్తుంది, నేను వెళ్తానండి. రైట్, శేషనాడు గారు ఏమన్నాడు సరిగ్గా గుర్తు తెచ్చుకుని చెప్పు. మా అమ్మ వస్తా ఉంది, నేను వెళ్తానండి. సంపెత్తాను నా కొడుక. మా నాన్న శేషనాడు గారు ఏమన్నాడో సరిగ్గా చెప్పు. పాలు పిడకాము కష్టపడి సంపాదించిన పొలాన్ని ఎలా అమ్మేసుకుంటామంటే అల్లంచా కొడుకు పాలు పిడకాము కష్టపడి సంపాదించిందా ప్రెసిడెంట్ వాళ్ళ బాబు మీ అమ్మకి రాసి ఇచ్చేసాడంట కదా అన్నాడండి మీ నాన్నగారిని. మీ నాన్నగారికి చచ్చిపోయినంత పని అయిందండి. మీ నాన్నగారు అంత మాట్లాడేసరికి నాకే వాడుతుందండి. మీ నాన్నగారు అంత మాట్లాడాడండి. మీ నాన్నగారు అంత మాట్లాడు. ఎటు వెళ్తున్నారా బాబు? రత్తల ఆయన ఊళ్ళో లేడంట, ఒకతే పడుకోలేను రా అంది. మాట్లాడి పడుకో పెడదామని. ఎంత ధైర్యం నాన్నమ్మ అంటావా? ఏమన్నావు? నిన్ను వదలరా, నిన్ను కూడా మా నాన్న ఏమన్నావు? ఏమన్నారా? నాకు వినపడుంటే అక్కడ చెప్పేసామండి. ఏంటంటున్నావు? మా నాన్నమ్మ అంటావా? చంపేస్తాను వాళ్ళ. ఆ ఊరి పేరు చెప్పేది కదండి. రంగా రంగస్థలానా